ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు నమోదైంది ఇబ్రహీపట్నం పోలీస్ స్టేషన్లో. ఆయన పైన వాళ్ళ కుటుంబ సభ్యులపైన గృహహింస చట్టం, అదేవిధంగా హత్యాయత్నం కేసులు పెట్టడం జరిగింది. సొంత కోడలే. సో అసలు ఏం జరిగింది వివరాల్లోకి వెళ్తే, అసలు జోగి రమేష్ ఇలాంటి కేసులో ఇరుక్కోవడం ఫస్ట్ టైం ఇది. సో రీసెంట్గా చూసాం, చాలా కేసుల్లో కూడా ఆయన నిందితుడిగా ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ భార్యల్ని తిట్టిన కేసులు, అదేవిధంగా విమర్శలు చేసిన కేసులు, ఇవన్నీ కూడా మనం చూసాం. సినారియో మొత్తం కూడా ఇప్పుడు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ సినారియో చూసుకున్నాం ఒకసారి. ఇప్పుడు జోగి రమేష్ వాళ్ళ కుటుంబ సభ్యులది చూస్తే వ్యక్తిగతంగా వెలదలుచుకునేది నేను. సో యాజ్ ఎ పబ్లిక్ పొలిటీషియన్ మస్ట్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు టాక్. సో ఖచ్చితంగా ప్రజలకి తెలియాలి. సో కుటుంబ సభ్యుల వ్యవహారంలో అసలు ఆయన పైన గృహహింస చట్టం కేసు అయింది వాళ్ళ కుటుంబ సభ్యులపైన. సో వాళ్ళ కొడుకు పైన, ఆయన పైన, జోగి ఎవరైతే జోగి పేరుందో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరెవరైతే ముఖ్య పాత్రలు పోషిస్తూ ఉన్నారో వీళ్ళపైన అంతా కూడా సొంత కోడలే అయినటువంటి మేఘన కేసు పెట్టడం జరిగింది. సో అసలు వరకట్నం వేధింపుల కేసు, అదేవిధంగా హత్యాయత్నం కేసు, ఈ రెండు యాడ్ చేసి పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి పోలీసులు విచారిస్తూ ఉన్నారు ఏం జరిగింది అనేది కూడా. సో ఇది పార్టీ దృష్టికి వెళ్ళి యాక్షన్ ఏదైనా తీసుకుంటారా, లేదంటే వ్యక్తిగత కారణాల వల్ల సో వాళ్ళే చూసుకుంటారా, ఇవన్నీ సెకండరీ ఆఫ్ యాక్షన్ దీంట్లో. సో ప్రస్తుతం అయితే ఇబ్రహీపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కొన్ని రెండు పేర్లు, ఒక 11 మంది పైన, టోటల్గా జోగి రమేష్ ఫ్యామిలీ 11 మంది పైన కేసు నమోదైంది. 11 మందిని పిలిచి విచారిస్తారా, లేదంటే ఏంటి సినారియో, ఇవన్నీ కూడా విచారణ కొనసాగుతూ ఉంది. ఇవన్నీ అప్డేట్స్ కూడా రావాల్సి ఉంది. సో ప్రస్తుతం గృహహింస కేసు అనేది చాలా పెద్ద కేసు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇంట్లో ఇబ్బందులు పెట్టి, సో వరకట్నం వేధింపులు, అదేవిధంగా డబ్బు వేధింపులు, సో ఇంకొకటి చూస్తే హత్యాయత్నం వేధింపులు, బెదిరింపులు, ఇవన్నీ కేసుల కింద వస్తుంది. సో అంటే ఎందుకు అంత పెద్ద డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? కోడలు, సొంత కోడలు, కొడుకుకి భార్య ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. రీసెంట్గా చూసాం మనము. సో ఎంతో జనసేన పార్టీ నాయకుడు సో ఒక కేసులో నిందితుడిగా మారాడు. అంటే ఒక అమ్మాయిని చీట్ చేసి, సో వీడియోలు కూడా బయట వచ్చాయి, అవన్నీ మనం చూసాం. అరవ శ్రీధర్, సో దానికి పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. ఆయన వ్యక్తిగతంగా అయినా కూడా పబ్లిక్ అయింది కేసు. సో ఆవిడ పబ్లిక్ లో పెట్టి అరవ శ్రీధర్ ఇలా మోసం చేశాడు అని చెప్పి కూడా కేసు పెట్టడంతో వెంటనే యాక్షన్ తీసుకొని పార్టీ కమిటీ ఏర్పాటు చేసి దానికి వెంటనే స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకొని, సో ఏం జరిగింది కమిటీ వాళ్ళు నిర్ణయించి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇది కూడా కుటుంబ సభ్యుల కేసు కాబట్టి, గృహహింస కేసు కాబట్టి, హత్యాయత్నం కేసు కాబట్టి, సో దీంట్లో ఎలాంటి యాక్షన్లు తీసుకోబోతారు? సో 11 మంది పైన ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి వాళ్ళ పైన అంతా కూడా యాక్షన్ తీసుకుంటారా, లేదంటే జోగి రమేష్ పైన యాక్షన్ తీసుకుంటారా? ఇవన్నీ విచారణలో కొనసాగుతోంది. విచారణ తర్వాత అనంతరం బయట వస్తుంది దీని గురించి. గృహహింస కేసు కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి, సో పోలీసులు పర్సనల్గా టేక్ కేర్ చేస్తూ ఉన్నారు. సో ఎందుకంటే పబ్లిక్ పొలిటీషియన్ అయినా, సో మొత్తం సినారియో చూసుకుంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో గొడవలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. చాలామంది ఇప్పుడు బయట వస్తూ ఉన్నారు. రీసెంట్గా అరవ శ్రీధర్, దానికి ముందు వైసీపీకి సంబంధించి మాధవ్, వీళ్ళంతా వీడియోలు అన్నీ కూడా చూసాం, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో ప్రస్తుతం ఇది పరిస్థితి. జోగి రమేష్ పైన కేసు అయితే నమోదైంది ఇబ్రహీపట్నం పోలీస్ స్టేషన్లో. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. కీప్ వాచింగ్ వి మీడియా. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటా.